ఆఫీసుల్లో రోజు మనం ఎన్నో ఫైల్స్, డాక్యుమెంట్స్, మెసేజెస్తో పనిచేస్తుంటాం. కానీ అసలు ఛాలెంజ్ ఎప్పుడొస్తుందంటే మనకు అవసరమైన ఒక చిన్న సమాచారం కోసం వెతకాల్సి వచ్చినప్పుడు. ఈ సమస్యను పరిష్కరించడానికే ఒక కంపెనీ వచ్చింది. అది మన పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఆ కంపెనీ పేరు గ్లీన్. దాని కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న వినగానే మనలో చాలామందికి ఒక రకమైన చిరాకొస్తుంది కదూ. ఆ ఫైల్ స్లాక్లో ఉందా, గూగుల్ డ్రైవ్లో ఉందా, లేకపోతే ఎవరి మెయిల్లోనైనా పడి ఉందా? ఇలా ఒకే ఒక్క డాక్యుమెంట్ కోసం గంటల తరబడి వెతకడం ఎంత విసుగ్గా ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే ఇది చిన్న చిరాకులా కనిపించినా దీని వెనుక చాలా పెద్ద వ్యాపార సమస్య దాగి ఉంది. దీన్నే టెక్నికల్గా కార్పొరేట్ నాలెడ్జ్ ప్రాబ్లం అంటారు. అంటే ప్రతి కంపెనీలోనూ ఎంతో విలువైన సమాచారం ఉంటుంది. అదొక నిధి లాంటిది. కానీ ఆ నిధికి తాళం చెవి దొరకనట్టే ఉంటుంది మన పరిస్థితి. సరైన టైంకి సరైన సమాచారం దొరకకపోతే ప్రొడక్టివిటీ దారుణంగా పడిపోతుంది. ఒక కంపెనీని ఒక మనిషితో పోలిస్తే అందులోని డాక్యుమెంట్లు, చాట్లు, డేటా అన్నీ కలిపి దాని కలెక్టివ్ బ్రెయిన్ లాంటివి. ఇది చాలా పవర్ఫుల్ ఆస్తి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్రెయిన్ చాలా అస్తవ్యస్తంగా, చెల్లాచెదురుగా ఉంటుంది. అందుకే దాన్ని పూర్తిగా వాడుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సరిగ్గా ఈ సమస్య మీదే జెనరేటివ్ ఏఐ అనే మాట కూడా ఎవ్వరికీ పెద్దగా తెలియకముందే ఒకాయన దృష్టి పెట్టారు. ఆయనే అరవింద్ జైన్, గ్లీన్ ఫౌండర్. కంపెనీల భవిష్యత్తు మొత్తం ఈ సర్చ్ సమస్యను పరిష్కరించడంలోనే ఉందని ఆయన బలంగా నమ్మారు. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గ్లీన్ ఈ పందెం కాసింది 2019లో. వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ మీద బెట్ చేశారు. ఇవాళ మనం వాడుతున్న అడ్వాన్స్డ్ ఏఐ అన్నింటికీ ఇదే మూల టెక్నాలజీ. అంటే ఆలోచించండి, చాట్ జీపీటీ లాంటివి మార్కెట్లోకి రావడానికి 3 ఏళ్ల ముందే వీళ్ళు సరైన టెక్నాలజీ మీద పని మొదలుపెట్టారు. ఇది నిజంగా చాలా ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం. అసలు గ్లీన్ చేసిన మ్యాజిక్ ఏంటి? అదే ఈ సెమాంటిక్ సెర్చ్. పాత పద్ధతిలో అంటే కీవర్డ్ సెర్చ్లో మనం సేల్స్ రిపోర్ట్ అని టైప్ చేస్తే ఆ 2 పదాలు ఎక్కడున్నాయో వెతికి చూపిస్తుంది, అంతే. కానీ సెమాంటిక్ సెర్చ్ అలా కాదు. అది మనం అడిగే ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని, అర్థాన్ని గ్రహిస్తుంది. గతేడాదితో పోలిస్తే ఈ క్వార్టర్ సేల్స్ ఎలా ఉన్నాయి అని అడిగినా దానికి కావలసిన సమాచారాన్ని వెతికి పెడుతుంది. ఓకే, టెక్నాలజీ అద్భుతంగా ఉంది. కానీ ఇదేదో మనం సరదాగా వాడే పబ్లిక్ చాట్బాట్ లాంటిది కాదు. ఒక పెద్ద కంపెనీలో అంటే ఒక ఎంటర్ప్రైజ్లో దీన్ని వాడాలంటే కథ వేరే ఉంటుంది. అక్కడ చాలా పెద్ద సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా రెండింటి గురించి చెప్పుకోవాలి. మొదటిది సెక్యూరిటీ. ఎందుకంటే కంపెనీ సీఈఓకి మాత్రమే యాక్సెస్ ఉన్న ఫైల్ పొరపాటున ఓ కొత్త ఉద్యోగికి కనిపిస్తే ఎంత పెద్ద గొడవవుతుంది. ఇక రెండోది నమ్మకం. ఏఐ ఇచ్చే సమాధానం 100% కరెక్ట్ అని నమ్మకలగాలి. చిన్న తప్పు జరిగినా కంపెనీకి కోట్లల్లో నష్టం రావచ్చు. ఈ నమ్మకాన్ని దెబ్బతీసే అతి పెద్ద శత్రువు ఈ హాలుసినేషన్. సింపుల్గా చెప్పాలంటే ఏఐకి సమాధానం తెలియకపోయినా ఏదో ఒకటి కల్పించి చాలా కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పడం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, సేల్స్ నంబర్స్ గురించి ఏఐ తప్పుడు సమాచారమిస్తే దాని ఆధారంగా తీసుకునే నిర్ణయాలు కంపెనీని ఎంత ప్రమాదంలోకి నెడతాయో. మరి పెద్ద సమస్యకు గ్లీన్ పరిష్కారమేంటి? ఒక్క మాటలో చెప్పాలంటే గ్రౌండింగ్. అంటే ఏఐ ఇచ్చే ప్రతి సమాధానానికి అది ఏ ఫైల్ నుంచి, ఏ డాక్యుమెంట్ నుంచి ఆ సమాచారాన్ని తీసుకుందో పక్కగా సోర్స్ చూపిస్తుంది. దీన్నే మనం సైటేషన్ అంటాం. దీనివల్ల మనం వెంటనే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇదే నమ్మకాన్ని పెంచుతుంది. అయితే గ్లీన్ కథ ఇక్కడతో ఆగిపోలేదు. వాళ్ల అసలు విజన్ కేవలం ఒక సూపర్ స్మార్ట్ సర్చ్ ఇంజిన్ని తయారు చేయడం కాదు, దానికంటే చాలా పెద్దది. వాళ్లు సమాచారాన్ని వెతకడం నుంచి ఏకంగా పనులు చేయడం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ జర్నీని మనం 3 స్టెప్స్గా చూడొచ్చు. ఫస్ట్ స్టెప్ ఇన్ఫర్మేషన్ వెతకడం, అంటే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం. సెకండ్ స్టెప్ ఆ సమాచారాన్ని ఉపయోగించి కొత్తవి సృష్టించడం, ఉదాహరణకి సమ్మరీలు, రిపోర్ట్లు లాంటివి. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ స్టెప్, అదే ఒక ఏజెంట్గా మారి స్వంతంగా టాస్క్లు పూర్తి చేయడం, అవసరమైతే మన హెల్ప్ కూడా అడగడం. ఈ విజన్ని గ్లీన్ ఫౌండర్ అరవింద్ జైన్ ఒక్క మాటలో అద్భుతంగా చెప్పారు. ఆలోచించండి, భవిష్యత్తులో మన పక్కన ఒక ఏఐ టూల్ కాదు, మనకోసం పనిచేసే ఒక ఏఐ టీం మొత్తం ఉంటుందన్నమాట.
అద్భుతంగా ఉంది కదా. వెంటనే చాలామందికి వచ్చే డౌట్, మరి ఇది మన ఉద్యోగాలను తీసేస్తుందా అని. కానీ ఇక్కడ మనం క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ ఏఐ అనేది మనల్ని రీప్లేస్ చేయడానికి కాదు, మనల్ని ఒక సూపర్ హ్యూమన్లా మార్చడానికి. దాన్నే ఫోర్స్ మల్టిప్లయర్ అంటారు. అంటే ఇది మనల్ని మరింత వేగంగా, మరింత తెలివిగా పనిచేసేలా చేసే ఒక శక్తి. సరే, ఇదంతా విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ రేతే మీ ఆఫీస్లో ఇలాంటి ఒక ఏఐ టీమ్మేట్ వస్తే మీరు దానికి అప్పగించే మొట్టమొదటి పని ఏంటి? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మనందరి పని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెబుతుంది.